యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మెయిన్ రోడ్లోని వినాయక విగ్రహం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు. 100 మంది మహిళలు ఒకే డ్రెస్ కోడ్లతో అమ్మవారికి గణపతి హోమం, కుంకుమార్చన చేశారు. 9 రోజులు కేవలం భజనలతో ప్రత్యేక పూజలు చేస్తామని భక్తులు చెప్పారు. వినాయక నిమజ్జనం కూడా భక్త జనాలతోనే నిర్వహిస్తామని శ్రీ వినాయక వర్తక సంఘ అధ్యక్షులు బింగి సుధాకర్ పేర్కొన్నారు. మాది ఆలేరులోని వినాయక వర్తక సంఘము. ఇక్కడ మహిళలందరూ ఈ రోజు కుంకుమార్చన నిర్వహించుకుంటున్నారు. ఈ కుంకుమార్చన నిర్వహించుకోవడానికి కారణం ఏమిటి అంటే, మహిళలందరూ పసుపు కుంకుమలతో 10 కాలాలు ఆ విఘ్నేశ్వరుని అనుగ్రహంతో చల్లగా ఉండాలని కుంకుమార్చన నిర్వహించుకుంటున్నాము. మేమందరము కనీసమైన ఒక 80 మంది వరకు మహిళలం కలిసి ఈ కుంకుమార్చన చేసుకుంటున్నాము. నేను గణపతి హోమం కూడా చేశాము. ఈ రోజు శోభాయాత్ర ఉంటుంది. చాలా భజన కార్యక్రమాలతో, భక్తి శ్రద్ధలతో అందరు చాలా మంచిగా కార్యక్రమాలు నిర్వర్తిస్తారు. ఇలా కలిసికట్టుగా అందరూ శ్రద్ధా భక్తులతో ఆధ్యాత్మికంగా చాలా మంచిగా ఉండాలని, ప్రతి ఒక్కరూ ఇలా చేయాలని కోరుకుంటున్నాను. ఆ విఘ్నేశ్వరుని అనుగ్రహము అందరికీ 10 కాలాల పాటు ఉండాలని కోరుకుంటున్నాను. నమస్కారం. శ్రీ గణపతి నవరాత్రుల సందర్భంగా అమ్మవారికి కుంకుమార్చన మహా దిగ్విజయం జరిగింది. ఈ కుంకుమార్చన చేయడం వలన మహిళలందరూ కూడా అష్టైశ్వర్యాలు, ఆయురారోగ్యాలతో ఉండాలని ఆ అమ్మవారిని కోరుకుంటూ సంతోషంగా గ్రామ సుభిక్షంగా ఉండాలని అందరూ కూడా అమ్మవారికి కుంకుమార్చన చేశారు. ఇది అందరికి కూడా చాలా మంచి జరుగుతుందని ఆ యొక్క అమ్మవారి నమ్మకం. జై మాత, జై దుర్గామాత. భక్తి శ్రద్ధలతోని వినాయకుని విగ్రహం పెడతాము. మళ్ళా ప్రతి సంవత్సరము భజన కార్యక్రమం ఉంటది. 30 సంవత్సరాల నుంచి ఇలా చేస్తున్నాము. ఈ సంవత్సరము స్పెషల్ గా అంటే కుంకుమార్చన రెడ్ కలర్ తో చేస్తున్నాం. రెడ్ కలర్